ఈరోజు మనము మురుకులు చేసుకుందామండి. మురుకులకి బియ్యము 4 కప్పులు, 1 కప్పు మినపప్పు విడివిడిగా దోరగా వేయించుకొని పిండి పట్టించుకోవాలి. అలా పట్టించుకున్న ఈ పిండిని 3 కప్పులు తీసుకుంటున్నాను. అలాగే స్టవ్ మీద ఒక బాండిల్లో ఆయిల్ వేసి హీట్ చేస్తున్నాను. బాగా హీట్ అవ్వాలి ఆయిల్. అలాగే ఇక్కడ ఉప్పు, కారము, జీలకర్ర వేసుకొని ఈ కాకపెట్టిన ఆయిల్ని ఒక 2-3 స్పూన్లు, అంటే ఇది చిన్న గరిట అండి, దీంతో 2-3 గరిటెలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేతితో ఒక నిమిషం పాటు బాగా కలపండి పిండిని. హీట్గా ఉంది కాబట్టి ఇప్పుడు స్పూన్తో తిప్పి తర్వాత చెయ్యి పెట్టి 1 నిమిషం పాటు బాగా తిప్పండి. బాగా తిప్పిన తర్వాత బాగా కలిపిన తర్వాత వాటర్ వేసుకొని మనము ఈ పిండిని కలుపుకోవాలి. మనము రొట్టెకైతే ఎలా మన అరచేతిని పెట్టి బాగా రుద్దుతామో ఆ విధంగా రుద్దాలండి. కాసేపు ఈ పిండి వాటర్తో కలిపేసుకొని అలా బాగా ముద్దలాగా కలిపేసుకొని బాగా రొట్టె పిండిలాగా రుద్దాలన్నమాట. అలా రుద్దుకున్న పిండిని మురుకుల గొట్టంలో పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చూపించే విధంగా బాగా రుద్దుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు రుద్దుకున్న పిండిని మనము మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి. చూపిస్తాను. నేను చాలా ఓల్డ్ది, నేను ఇలా తిప్పుతారు కదండి, ఆ గొట్టాన్ని నేను ఇంతవరకు వాడుతున్నాను. ఇది కొని కూడా ఒక 15-20 సంవత్సరాలు అవుతుంది. ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టుకొని మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మురుకులు అనేవి తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకోవాలి. ఇక్కడ నేను బై మిస్టేక్ చిన్నది కారపూసది పెట్టాను. మళ్ళీ దాన్ని మార్చి వెంటనే నేను పెద్ద కారపూసది పెట్టుకొని వేస్తున్నానండి. ఈ విధంగా మురుకులు అనేవి వేసేసుకోవాలి. వేసుకొని 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. ఆయిల్ అనేది హీట్ బాగా ఉండాలి. సిమ్లో పెట్టకండి. ఆయిల్ బాగా హీట్ అయ్యే విధంగా మంట కూడా బాగా పెద్దగా పెట్టుకొని అటు ఇటు బాగా తిప్పుతూ నురగ పోయేంత వరకు కాల్చుకోండి. మనకి ఇంకా కలర్ రాలేదు కదా అని అనుకోవద్దు. ఆయిల్ బురుగు పోతానే, నురగ పోతానే వెంటనే తీసేసుకోండి. అప్పుడే మనకి ఈ మురుకులు అనేవి ఆ హీట్ మీద ఇంకా కొంచెం రెడ్గా అవుతాయి, బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి నా మురుకులు రెడీ అయిపోయినాయి.